లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లో హరీష్ శంకర్ కూడా ఒకరు. ఇతను పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి ఫ్యాన్. అతనితో గబ్బర్ సింగ్ సినిమా తీసి బ్లాక్ బస్టర్ మూవీ ఇచ్చాడు. తర్వాత భవదీయుడు భగత్ సింగ్ అనే మరో కథ రెడీ చేసుకున్నాడు. కానీ కొన్ని కారణాల వల్ల అది స్టార్ట్ కాలేదు షూటింగ్. తర్వాత గద్దలకొండ గణేష్ అనే సినిమా మన వరుణ్ తేజ్తో తీశాడు. మళ్ళీ భవదీయుడిలో భగత్ సింగ్ సినిమాను కొంచెం స్టోరీని మార్చి ఉస్తాద్ భగత్ సింగ్గా స్టోరీ రెడీ చేసి పవన్ కళ్యాణ్తో షూటింగ్ స్టార్ట్ చేశాడు. కొద్ది రోజులు షూటింగ్ జరిగినాక అతను రాజకీయాల్లో బిజీ కావడం వల్ల అది సినిమా ఆగింది. సరే, అది మళ్ళీ ఎట్లయినా స్టార్ట్ చేస్తాను, అది సినిమా తర్వాతనే నేను వేరే సినిమా కమిట్ అవుతానని ఉద్దేశంతో దాదాపుగా 3-4 ఇయర్స్ నుంచి వెళ్ళి ఖాళీగా ఉన్నాడు హరీష్ శంకర్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అంటే అంత భక్తి, అతనితోనే సినిమా తీయాలని ఒక విశ్వాసం. అయితే ఎలక్షన్లో మనకు తెలుసు పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచాడు. దానికి డిప్యూటీ సీఎం పోస్ట్ వచ్చింది, మినిస్టర్ పోస్ట్ వచ్చింది. మొత్తం చాలా బిజీగా ఉన్నాడు. దానికంటే ఈ ఉస్తాద్ భగత్ సింగ్ కంటే ముందు హరిహర వీరమ్మలు అది కొద్ది రోజులు అయితే అయిపోతుంది. తర్వాత ఓజీ ఉంది, అది కూడా కొద్ది రోజుల్లోనే అయిపోతుందంట డేట్స్ ఇవ్వడం వల్ల. కానీ ఈ ఉస్తాద్ భగత్ సింగ్ మాత్రం కొంచెం డేస్ ఎక్కువ కావాల్సి వస్తుంది. కానీ ఆ 2 సినిమాలు అయిపోయాక ఈ సినిమా వరకు ఛాన్స్ ఉంటుందో ఉండదో అనే ఒక డౌట్ అనేది హరీష్ శంకర్కు వచ్చింది. సరే, ఈ టైంలో ఏం చేశాడంటే మళ్ళీ రవితేజతోని మిస్టర్ బచ్చన్ అనే ఒక సినిమా స్టార్ట్ చేశాడు. అది ఒక 2-3 మంత్స్లో అది రిలీజ్ కాబోతుంది. ఇక పవన్ కళ్యాణ్ మీద కొంచెం ఆశలు కూడా వదులుకున్నాడు హరీష్ శంకర్, ఎందుకంటే రాజకీయంలో బిజీ ఉన్నాడు కాబట్టి. సరే, ఒక స్టోరీతోని వాళ్ళ అన్నయ్య చిరంజీవితోని కథా చర్చలు సాగాయి. చిరంజీవి గారు కూడా ఓకే అన్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఈ మిస్టర్ బచ్చన్ తర్వాత రిలీజ్ తర్వాత చిరంజీవి గారితో సినిమా చేయాలని ఆలోచనలో ఉన్నాడని ఒక న్యూస్ వైరల్ అవుతుంది. అయితే హరీష్ స్క్రిప్ట్ రెడీ చేసుకుంటే వచ్చే ఏడాది ఆరంభంలో ఈ సినిమా మొదలు పెట్టొచ్చని, చిరుతో హరీష్ రెగ్యులర్ కమర్షియల్ సినిమానే తీస్తాడు కాబట్టి 6 నెలల్లో అదరగొట్టేసే స్కోప్ ఉంటుంది. 6 నెలలనే అవగొట్టేసేందుకు స్కోప్ ఉంటుంది. ఆ తర్వాత పవన్ అందుబాటులోకి వస్తే ఉస్తాద్ భగత్ సింగ్ తిరిగి మొదలు పెట్టొచ్చని చిరు హరీష్ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించే అవకాశాలు కూడా ఉన్నాయి.